ఇండియన్ ఆర్మీలో పనిచేసిన తెలుగు జవాన్ మురళి నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. గోరంట్ల మండలం గడ్డం తాండ పంచాయతీ కల్లితండాకు చెందిన శ్రీరామ్ నాయక్ కుమారుడు మురళి నాయక్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పాక్ భారత్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల నడుమ మురళి నాయక్ మృతి చెందాడు. రేపు స్వస్థలానికి మురళి నాయక్ మృతదేహం వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ ఆర్మీలో పనిచేసిన తెలుగు జవాన్ మురళి నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. గోరంట్ల మండలం గడ్డం తాండ పంచాయతీ కల్లితండాకు చెందిన శ్రీరామ్ నాయక్ కుమారుడు మురళి నాయక్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పాక్ భారత్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల నడుమ మురళి నాయక్ మృతి చెందారు. అయితే రేపు స్వస్థలానికి మురళి నాయక్ మృతదేహం వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆర్మీ అధికారులు తెలిపారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసిన తెలుగు జవాన్ మురళి నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. గోరెట్ల మండలం గడ్డం తాండ పంచాయతీ కల్లితండాకి చెందిన శ్రీరామ్ నాయక్ కుమారుడు మురళి నాయక్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పాక్ భారత్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల నడుమ మురళి నాయక్ మృతి చెందారు. అయితే రేపు స్వస్థలానికి మురళి నాయక్ మృతదేహం వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆర్మీ అధికారులు తెలిపారు. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న తెలుగు జవాన్ మురళి నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. గోరెట్ల మండలం గడ్డం తాండ పంచాయతీ కల్లితండాకి చెందిన శ్రీరామ్ నాయక్ కుమారుడు మురళి నాయక్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాక్ భారత్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల నడుమ మురళి నాయక్ మృతి చెందారు. రేపు స్వస్థలానికి మురళి నాయక్ మృతదేహం వచ్చే అవకాశాలున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ నాయక్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్ నాయక్ చెప్పండి. సార్ శేఖర్ రెడ్డి, మొత్తానికైతే ఇండియన్ ఆర్మీలో అయితే పనిచేస్తున్న తెలుగు జవాన్ మురళి నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి నాయక్ చెందినటువంటి కల్లి తాండాకు చెందినటువంటి మురళి నాయక్ గత రాత్రి పాకిస్తాన్ ఇండియాకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా మరణించినట్టు ఇప్పుడు సమాచారం ఉంటుంది. అయితే ఈ మురళి నాయక్ మొదటి నుంచి కూడా అంటే ఆయన పుట్టినప్పటి చూడు దేశభక్తితో మెలిగేవాడని ఇదే ఉద్దేశంతో ఆయన బాగా కష్టపడి చదువుకోవడంతో పాటు వ్యాయామం తదితర అంటే మొదటి నుంచి సైన్యంలో పనిచేయాలన్న ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు వేసి కష్టపడి ఉద్యోగం చేస్తున్నటువంటి మురళి నాయక్ ఇవాళ రాత్రి జరిగినటువంటి యుద్ధంలో అసలు బాధడం పట్ల మొత్తం గ్రామస్తులంతా కూడా బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే మురళి నాయక్ చెందినటువంటి మృతి చెందిన సమాచారం రాత్రి జరిగినప్పటికీ ఆర్మీ అధికారులు సమాచారం అందించేపాటికి ఆలస్యమైంది. ఇప్పుడిప్పుడే మురళి నాయక్ సంబంధించినటువంటి మృతి చెందినటువంటి సమాచారం తెలియజేయడంతో ఆయన మృతి పట్ల ఇప్పుడు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు అదే అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా మురళి నాయక్ కుటుంబానికి అండగా నిలుస్తామని
చెబుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి అయితే ఇంకా ఇప్పటికీ అధికార యంత్రాంగం కూడా పూర్తిగా సమాచారం ఇప్పుడిప్పుడే అందుకుంది. మొత్తం మురళీ నాయక్ స్వగ్రామం అయినటువంటి కల్లి తాండాకు మొత్తం అధికార యంత్రాంగం బయలుదేరి వెళ్ళింది. కుటుంబానికి అండగా ఉంటూ వారికి ఓదార్చి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా ఏంటి అనే విషయానికి మొత్తం అధికార యంత్రాంగం కూడా సమాయత్తమవుతోంది. మురళీ నాయక్ మృతదేహాన్ని కూడా పాకిస్తాన్ బార్డర్ నుంచి ఎలా తీసుకొస్తారన్న అంశంపైన కూడా ఇప్పుడు అధికార యంత్రాంగం ఆలోచనలో కూడా పడింది. మొత్తం సాయంత్రానికి మురళీ నాయక్ మృతదేహం అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన కల్లి తాండాకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం అధికారిక లాంఛనాలతో మురళీ నాయక్ మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహిస్తామని అధికార యంత్రాంగం చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సంజన. రైట్ శేఖర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.